సీఎం రేవంత్కు ఏ ప్రాజెక్టు ఎక్కడ ఉందో తెలియదని, ఆయన దగ్గర నీళ్ల పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం బీఆర్ఎస్కు లేదని అన్నారు కేటీఆర్. పాలమూరు రంగారెడ్డి పనులు 90% పూర్తి చేసినా కేసీఆర్కు పేరు రావద్దనే సీఎం రేవంత్ పెండింగ్లో పెట్టారని అన్నారు. బీఆర్ఎస్ నేతలు విభేదాలు పక్కన పెట్టి మున్సిపల్, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో పార్టీ బీఫామ్ ఇచ్చిన వ్యక్తిని గెలిపించాలని అన్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నీళ్లు లేని కాడనే మోటార్లు పెట్టేదుండే. ఎవడన్నా తెలివైనోడు రైతు నీళ్ళు లేని కాడ మోటార్లు పెడతాడు? ఎవరన్నా వ్యవసాయం మీద అవగాహన ఉన్నోడు పెడతాడా? ఇంకా మా కర్మ ఏంటంటే, మేము కొంతమంది ఇక్కడ ఉన్న వాళ్ళు ఎమ్మెల్యేలు ఉన్నాం. మా కర్మ ఏంటంటే రేవంత్ రెడ్డి కాడ నీటి పాటలు నేర్చుకోవాలంట మేము పోయి అసెంబ్లీకి. ఏ రేవంత్ రెడ్డి? దేవాదులో ఏ బేసిన్లో ఉందో తెలియని రేవంత్ రెడ్డి, ఏ వాగు ఏడుందో తెలియదు, ఏ వంక ఏడుందో తెలియదు, ఏ నది ఏడుందో తెలియదు. 2 ఏళ్ళు అయిపోయింది రేవంత్ రెడ్డి గారు వచ్చి. 90% పని పూర్తయింది, కేవలం 10% మాత్రమే మిగిలింది. ఏనుగు వెళ్ళింది తోక చిక్కింది అన్నట్టు తోక మాత్రమే మిగిలింది. రిజర్వాయర్లు మీ కళ్ళ ముంగట కనబడుతున్నాయి కదా. నార్లాపూరు, కరివెన, వట్టెము, ఏదుల, ఉద్దండాపూరు రిజర్వాయర్లన్నీ పూర్తయి రెడీగా ఉన్నాయి. ఈయన చేయాల్సింది ఏంది? మనం అప్పటికే కాలువలకు కూడా టెండర్లు పిలిచినాం. ఈయన రాగానే ఆ టెండర్లు రద్దు చేసినాడు. రద్దు చేస్తే చేసినాడు, మళ్ళీ పిలవచ్చు కదా. 10 పైసలతో అయిపోయేదానికి ఇలా పని చేయకుండా ఎందుకు చేయట్లేదు? తొందరగా చేస్తే కేసీఆర్కి పేరు వస్తుంది. రేపు ఎంపీటీసీ ఎన్నికైనా, జెడ్పీటీసీ ఎన్నికైనా, కౌన్సిలర్ ఎన్నికైనా కారు గుర్తు మీద ఎవరైనా వస్తే ఇక నేను కేసీఆర్కి వేస్తున్నాను చెప్పి కళ్ళు మూసుకొని వత్తేయాలంతే. ఒకసారి టికెట్ ఇచ్చినాక మాత్రం, టికెట్ డిక్లేర్ అయినాక మాత్రం లోపల అనుకునేది. కానీ బయటికి మాత్రం ఒక్కసారి బయటికి వెళ్ళినామంటే అక్కడ ఎవరికి టికెట్ ఇస్తే వాళ్ళకి ఈయననే కేసీఆర్ పంపించిన అభ్యర్థి, ఈయననే కారు గుర్తు మీద ఉన్నాడు, ఈయనకే మేము నిలబడతాం.